మొన్న దీపావళికి క్యాన్సర్ గెలిచింది ఫ్రెండ్స్, నేను ఓడిపోయాను, మళ్ళీ కలుద్దాం అంటూ ఇటీవల ఒక 21 ఏళ్ల యువకుడు ఆవేదనతో చేసిన పోస్టు వైరల్ అయింది. అతను 4th స్టేజ్లో ఉన్న పెద్ద పేగు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఈ క్యాన్సరు 60 ఏళ్ల వారికి మాత్రమే వచ్చే వ్యాధి కాదు. ఈ మధ్య కాలంలో 20 ఏళ్ల వయసులో కూడా ఇలా జరుగుతోంది. దీనికి గల కారణాలు ఇవాళ మనం తెలుసుకుందాం. గతంలో పెద్ద పేగు క్యాన్సర్ వృద్ధులకు మాత్రమే వస్తుందని అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు యువతలో కూడా ఈ క్యాన్సర్ పెరిగిపోతుంది. చాలాసార్లు చివరి దశలోనే గుర్తిస్తున్నారు. సమస్య ఏమిటంటే ఈ పేగు సమస్యలు, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించినా చిన్న వయసులో క్యాన్సర్ రాదు అని ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ మీరు తీసుకునే ఆహారము, జీవన శైలి, ఒత్తిడి, జన్యువులు ఈ సమస్యను తీసుకొస్తాయి. ఇలాంటి క్యాన్సర్ భవిష్యత్తును బాగా దెబ్బతీస్తుంది. 21 ఏళ్ళ వాడికి వచ్చినట్టయితే 30 ఏళ్ళ వారికి కూడా రావచ్చు. మీరు 20 లేదా 30 ఏళ్లలో కనుక ఉన్నట్టయితే పేగు సమస్యలు తేలిగ్గా తీసుకోవద్దు. పెద్ద పేగు క్యాన్సర్ వృద్ధులకు మాత్రమే వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. మీ డాక్టర్తో మాట్లాడి పరీక్షలు చేయించుకోండి. తొలి దశలో కనుక గుర్తించినట్టయితే బలంగా ఆశతో జీవించవచ్చు. చాలా దీపావళి కూడా ఆరోగ్యకరంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు.